పిల్లల ముద్దు ముచ్చట కాదు, పెద్దాళ్ళ ముద్దు ముచ్చట ముఖ్యం. అప్పుడు ఈ పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా. అయ్యి బాబాయ్ నాన్నగారు ఎప్పుడు మా అమ్మగారి గురించి చెప్తారు, మా అమ్మగారికి మాట్లాడతారు, నేను అలాగే చేయాలని. ఇక ఈ తల్లిని చూడమని నా కొడుకు చెప్పక్కర్లేదు. నేను మా అమ్మని ఎలా చూశానో మా పిల్లలు మా ఆవిడని అలాగే చూస్తారు. నేను చెప్పక్కర్లేదు వాళ్ళు చూశారు. సాయంత్రం 6:30 వేసరికి నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మా అమ్మగారి దగ్గర చేరేవాడిని. అంతే, నా దగ్గర ఉన్నంతకాలం అంతే. అక్కడ ఖచ్చితంగా ఎవరి మనసుమే పడుకుంటే నేను అక్కడికి వెళ్ళి అమ్మ అంటే నాకేం కాళ్ళు నొప్పులను రోజు వస్తావురా, నాకు కాళ్ళు నొప్పులు ఏం లేవురా అని నన్ను శ్రమ పెట్టడం ఇష్టం లేక నేను అనేవాడు సరదాగా, నీ కాళ్ళు నొప్పులు లేవమ్మా, నాకు వేళ్ళు నొప్పులు ఉన్నాయి, నీ కాళ్ళు నొక్కితే నా వేళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇదో చమత్కారం, ఏదో చమత్కారం కూర్చో అనేది. నేను సరదాగా ఆవిడ ఆ మాట మర్చిపోవడానికి ఓ పాట పాడమ్మా అని 90 ఏళ్ళ ఆవిడ ఏదో పాడేది, నేను అంతకంటే ఏదో మెచ్చుకునేవాడిని, సంతోషించేది. ఇప్పుడు ఆవిడ మరి సినిమాలో అవకాశం ఇస్తారా పాడమని నేను ఇవ్వకపోతే? ఆవిడ పాడమని ఎవరు అడుగుతారండి? నేను అడగకపోతే సినిమా వాళ్ళు వచ్చి అడుగుతారా మెమ్మగారి చేత పాట పాడించు? దానికి ఆవిడ పొంగిపోయేది విపరీతం. ఇదంతా చూసిన నా పిల్లలు రేపు నా భార్య పట్ల వేరే రకంగా ప్రవర్తిస్తారనే అనుమానం నాకేం లేదమ్మా. నేను చేయగలిగింది నేను చేశాను, తేడా వస్తే పడేసామని నేనేంటి. అందుకని దయాశాలికి శూలికి అవసరమైతే శూలిని జరిపించడానికి సిద్ధంగా ఉంటాయి. శిఖరజాముఖ పద్మమయూఖమాలికి భర్త ఎలా ఉండాలో చెబుతున్నాడు ఈ పద్యంలో పోతన గారు ఈ మాటలో ప్రత్యేకంగా. శిఖరిజ అంటే పార్వతీదేవి, ముఖపద్మమయూఖమాలికి ఆవిడ ముఖం పద్మం లాంటిదైతే దానికి సూర్యకిరణాల్లో ఉండేవాడు శివుడు. అంటే సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది. అలాగే భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. వచ్చాడు రా బాబు చంపుకు తింటాడు అన్నట్టుగా ఉండకూడదు. వికసించాలంటే సహజంగా వికసించాలి. అందుకని ఆఫీసులు జరగానే వికసించమని చెప్పాను 4:30కి కొత్తకి టైం పెట్టుకుని వికసిస్తారా? శాస్త్రంలో చెప్పారు వికసించాలి, సాయంత్రం వికసించాలంటే కుదరదు. ఈ భర్త ప్రేమ అలా ఉంటే తప్పకుండా వికసిస్తుంది. ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు. ఎంతటి శివుడు అంత శూరం పట్టిన వాడు, రాక్షసులను సంహరించిన వాడు సైతం ఎలా ఉండేవాడు. పార్వతీదేవి దగ్గరికి వచ్చేసరికి ప్రేమ ప్రేమ ప్రేమ. ఇంకో మాట ఆ మనిషిలో ఉండేది కాదు. ఏమిటో నా కోసం చూస్తూ అలా ఉండిపోయి 2 మెతుకులు తినేయాల్సింది అంటే ఇప్పుడు సంతోషిస్తా. ఎలాగో తినవు కానీ సంతోషిస్తారు. అనకపోగా ఒకవేళ పొరపాటు తిన్నట్టు తెలిస్తే ఆడాడు మారిపోయారు. ఈ కాలంలో మా అమ్మ ఎలా ఉండదంటే నేను లెక్చర్ ఇక్కడ వీళ్ళ అమ్మ గురించి. వీళ్ళ అమ్మ చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఎందుకు ఈ లెక్చర్ పండి పెళ్ళంతో బంధం చెడిపోవడం. మా అమ్మ అస్సలు తినేది కాదు, మా నాన్నగారు తినకుండా. అంటే నువ్వు కూడా తినద్దని చెప్పడమేగా, అంత ప్రమాదమా? ఇప్పుడు పాతివ్రత్యానికి ఏమైనా భంగం వచ్చిందా ముందు తింటే? ఆ మాట భర్త అంటే ఇంతసేపు ఎందుకు తినేపోయావా, నేను బయటికి వెళ్ళాను, ఏవో సభలు నా గొడవలు నాకుంటాయి, నీకెందుకు, నువ్వు 2 మెతుకులు తినేయంటే సంతోషిస్తారు కదా. ఎలాగో తినరండి, తినలేరు కానీ అంటే ఆనందిస్తారుగా. నష్టమేముంది? ఆ మాట వాళ్ళ నోట రావాలి కానీ నిబంధనలు శాస్త్రాలన్నీ మనం చెబితే అలాగే ఆడవాళ్ళకి ఇంక మగాళ్ళకి ఏం లేవా? అందుకని శివుడు ఎలా ఉండేవాడు అంటే పద్మం వికసించడానికి సూర్యకిరణం ఎలా ఉంటుందో అలా ఉండేవాడే. అంత ఆనందంగా ఉండేవాడు. ఆయన చూడగానే వాడు ఆనందించాడు. బాలశశాంకమౌళికి పిల్లల్ని 5 ఏళ్ల వరకు ఇలాగే నెత్తి మీద పెట్టుకోవడం. బాలశశాంకమౌళి బాలచంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నట్టే గారాబం చెయ్యాలి. 5 ఏళ్ల వరకే చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి. దైవవత్ పంచవర్షేషు. వెంటనే 6వ ఏడు వచ్చింది, పుట్టినరోజు జరపగానే మారిపోవాలి మనస్తత్వం. నెమ్మదిగా మార్చేయాలి. దశవర్షేషు దాసవత్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు 16, 17 ఏళ్ళు దాటే వరకు సేవకుల్లా చూడమన్నారు, అమ్మాయినైనా అబ్బాయినైనా. ఇక ఊరికే గారాబాలు, అమ్మ నువ్వు చదువుకొని పనులన్నీ నేను చేస్తా కుదరదు. పని మనిషి రాలేదు, నాతో పాటు అంటుతాం. తల్లి కూర్చోబెట్టి తోమించాలమ్మా. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరి చేత తోమించాలి. ఇవాళ ఆ భేదాలు ఏం పనికిరం, ఇద్దరి చేత తోమించాలి. వాళ్ళకి చదువు ఎంత ముఖ్యమో తల్లికి సేవ చేయడం అంత ముఖ్యమన్న విషయం తెలియదు. అప్పుడు వాళ్ళు ఎదిగా కూడా అలాగే ఉంటారు. చదువే ముఖ్యం, నీ ర్యాంక్ ముఖ్యం, చదువుకోమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ ర్యాంక్ కోసమే నేను ఈ చాకరీ అంతా చేస్తున్నా. ఆ 3 ర్యాంకుకి నువ్వు ఇంత చాకరీ చేయాలా తల్లి? ఆ చాకరీ ఏదో దేవాలయంలో చేయి మోక్షం వస్తుంది. ఎందుకు వచ్చిన చాకరీ? ఈ పిల్లకి ర్యాంక్ రావడం కోసం ఈ తల్లి జీవితం త్యాగం చేసేయాలి. అవసరం అది? నీకోసమే నేనంత చేసా మాటికి ఇది ఎప్పిపోటు ఇక్కడ. ఇక పిల్లకి అప్పుడు ఒత్తిడి మొదలవుతుంది. మా అమ్మ నా కోసం అన్ని త్యాగం చేసి మా నాన్నగారు అంతకంటే అప్పులు పాలైపోయారంటే ఇప్పుడు ఈ ర్యాంక్ ఒత్తిడి ఆ పిల్ల బుర్ర మీద పెరిగిందమ్మా. ర్యాంక్ వస్తుందో రాదో కానీ సీలింగ్ ఫ్యాన్ గురేసుకునే స్థితి వచ్చేస్తుంది. ఇంత ఒత్తిడి ఎందుకు పెంచాలి? అదే అంత అవసరం ఏముందండి? ర్యాంకు పాస్ అయితే సరిపోదా? 70% మార్కులు వస్తే సరిపోదా? ఇక మన ఇక్కడ ర్యాంక్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మనం పేరెంటంలో చెప్పుకోవాలి. ఇక్కడ నీ పేరెంటం కోసం నన్ను బలైపోమంటావా? ఇదేనండి బయలుదేరుతున్నది.
ర్యాంకులు మాడితే కదా ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే ఓ 60-70% మార్కులు వస్తే చాలండి, అభ్యంతరం ఏం లేదు. అంతకంటే అడగకూడదు అసలు పేరు ఏ పరీక్షల్లో కూడా. 10వ తరగతి వరకు 60-70% మార్కులు వస్తే చాలు. ఫస్ట్ క్లాస్ దాటింది 70% వచ్చేది చాలమ్మా. 80 వచ్చినా సరే 90 వచ్చినా సరే ఈ యూనిట్ టెస్ట్లో ఇంత చేస్తే 3వ తరగతి పరీక్ష, అది కూడా ఏదో యూనిట్ టెస్ట్, అందులో 25కి 23 వచ్చాయి. వై డిడ్ంట్ యూ గెట్ అదర్ టూ? ఇంగ్లీష్ ఒకటి దీనికి, అదేదో తెలుగులో ఏడవకుండా. ఇంకా 2 ఎందుకు దక్కాయి? 2 ఎత్తేసరికి 2 పెరుగుతాయి. 25కి 23 ఎవడికొచ్చాయమ్మా? నాకు రాలేదు. ఇన్ని గ్రంథాలు చదివేప్పటికో 1000 పుస్తకాలు పైన చదివేసి నేను తిక్కు పెట్టుకున్నాను. మా లైబ్రరీలో ఉన్నవి 1100 వరకు. ఇప్పుడు నేను ఎన్ని చదివాను లెక్క పెట్టా, 1075 పుస్తకాలు అయిపోయినాయి చదవడం. నా దగ్గర ఉన్న 1100 1075 అయిపోయినాయి నా దగ్గర ఉన్నవి. ఇంకా 25 ఉన్నాయి. ఇప్పుడు పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నాను నేను చదవడానికి. అన్నీ అయిపోయినాయి. ఇంకా బయట పుస్తకాలు ఇంకో 3-4 వేలు ఉంటాయి. ఎవరి దగ్గర తీసుకున్నవి, క్లాసులో చదివినవి, పాఠాల కోసం చదివినవి, గ్రంథాలయంలో చదివి. నా సొంత గ్రంథాలయంలో నా ఇంట్లో ఉన్న 1160 పుస్తకాల్లో నేను 1120-30 వరకు చదివేసి ఇంకా 25-30 మించులు చదవడం. ఇన్ని చదివిన నాకు ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్లో సహా, ఇంటర్మీడియట్లో సహా, డిగ్రీలో సహా ఏమీ ర్యాంకులు రాలేదమ్మా. పాస్ అవ్వడం కష్టమైంది. చెబితే బాగుంటుంది, పరుగు పోతుంది. కానీ సాధించవలసిన సాధించాం. ఆ మార్కులు ఎవరో చోట్ల. ఇప్పుడు నన్ను ఉపన్యాసానికి పిలిచేవాళ్ళు, అవధానానికి పిలిచిన వాళ్ళు, మీరు 10th క్లాస్లో పర్సెంటేజ్ అని ఎవరు అడగలేదు. కనీసం ఎంఏ కూడా అడగలేదు. నువ్వు పాస్ అయ్యావా అని అడగలేదు. నా పేరు ముందు డాక్టర్ ఉంటుంది, నువ్వు పిహెచ్డి డాక్టర్, వైద్యం డాక్టర్ అని కూడా అడగలేదు. గౌరవిస్తూనే ఉన్నారు. గరికపాటి నరసింహారావు అంటే దానికి ముందు వెనక విశేషణాలు అవసరం లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా ఓ పుస్తకం వేసాం, ఇష్టదైవం అని. మొత్తం దేవతా ప్రార్థనలన్నీ, మొత్తం కుమారస్వామి సహా, గణపతి, శివుడు, పార్వతి, సరస్వతి అందరి మీద నేను అప్పుడప్పుడు అలాంటి పద్యాలు, ఒక 500 పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలన్నీ అందరికీ అందుబాటులో ఉండే. బొళ్ళల్లో తెలుగు వినపడుతుంది. నా బాధ అది. సంస్కృతం, మరాఠీ, అన్నీ హిందీ, ఉర్దూ, మనకి తమిళం కూడా వినపడుతుంది మధ్య బాగా. గుళ్ళలో తెలుగు ఒక్కటే. ఇప్పుడు ఎక్కడ వినపడకుండా భాష తెలుగు ఒక్కటే. అది గుళ్ళో లేదు, మళ్ళో లేదు, బళ్ళో లేదు, తల్లి ఒళ్ళో కూడా లేదు. అందుకని నాకు చాలా బాధ కలిగి మా అమ్మవారి మీద, మా శివుడి మీద నేను అల్లుకున్న పద్యాలన్నీ కొన్ని ప్రార్థన పద్యాలు కదా, అందరికీ ఉపయోగపడతాయని ఇష్టదైవం పుస్తకం వేసి అక్కడ పెట్టారు. స్టాల్లో సాగర ఘోష కావ్యం తాత్పర్యాలతో ఉంది. ఇష్టదైవం ఉంది. మా అమ్మ అని, మా అమ్మగారి మీద ఇందాక పాడిన పద్యం సహా 100 పద్యాలని అర్థాలతో సహా ఉన్నాయి. ఆ ఇష్టదైవం పుస్తకం మీద ఏదో మొదట అచ్చు మీద అమ్మవారు బొమ్మ వేశాను. అక్కడ నా పేరు రాసి పైన కవి, మహాసహస్రావధాని, డాక్టర్ ఇవన్నీ రాశారు. మామూలుగా ప్రెస్ వాళ్ళు వేస్తారు కదా. నేను పిలిచి ఇవన్నీ అవసరం లేదు, అమ్మవారి పాదాలకు అడ్డంగా ఉన్నాయి, ఇవన్నీ పెడితే పాదాల దగ్గర వేసావు కదా, పాదాల దగ్గర ఆ పేరు ఒకటి చాలా, పుస్తకం ఎవరిదంటే తెలియాలి కదా. అందుకని గరికపాటి నరసింహారావు సార్ ఇవన్నీ